హలో ఎవ్రీవన్, మన నేపాల్ యాత్రకి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ నుండి మొదలైంది. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ ఎక్కి పట్నా ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. పట్నా చేరుకున్నాక అక్కడి నుంచి మన అసలు అడ్వెంచర్ స్టార్ట్ అయింది. రోడ్డు మార్గంలో రాక్సోల్ వైపు ప్రయాణం ప్రారంభించాం. మధ్యలో ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. కొత్త ప్రదేశాలు, కొత్త రోడ్లు, బార్డర్ దగ్గర వాతావరణం అన్నీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపించాయి. చివరికి మనం రాక్సోల్ చేరుకుని ఈరోజు అక్కడే స్టే అయ్యాం. డే 1 మొత్తం ట్రావెల్తో ఫుల్ బిజీగా గడిచిపోయింది. కానీ అసలు నేపాల్ యాత్ర రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ డే 2. మన నేపాల్ యాత్ర డే 2కి స్వాగతం. ఈరోజు ఉదయం మనం రక్సౌల్లో ఉన్న హోటల్ ఆర్ఎస్ నుండి చెక్అవుట్ చేసి జనకపురి వైపు మన ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించాం. కొద్దిసేపటికి మనం నేపాల్ సరిహద్దు దాటి అధికారికంగా నేపాల్ దేశంలోకి ప్రవేశించాం. అది చాలా ప్రత్యేకమైన అనుభూతి. ప్రయాణం మొత్తం పచ్చని ప్రకృతి, గ్రామాలు, స్థానిక జీవన విధానం చూస్తూ చాలా ప్రశాంతంగా సాగింది. చివరికి మనం జనకపురి చేరుకుని హోటల్ బృందావనంలో చెక్-ఇన్ అయ్యాం. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మన బృందం మొత్తం జనకపురి లోకల్ దర్శనానికి బయలుదేరింది. 1. జనకి ఆలయం దర్శనం. ముందుగా మనం జనకి ఆలయంకి వెళ్ళాం. ఇది చాలా వైభవంగా, అద్భుతమైన నిర్మాణంతో అందరినీ ఆకట్టుకుంది. ఇది సీతాదేవి జన్మస్థలంగా ఎంతో పవిత్రమైన స్థలం. ఆలయం లోపల జనక మహారాజు భూమిని తవ్వడం, సీతాదేవి లభించడం, ఆమె ఈ మహల్లో ఎలా నివసించిందో బొమ్మల ద్వారా చాలా అందంగా చూపిస్తున్నారు. అక్కడ మనం అందరం దర్శనం తీసుకుని ఒక దివ్యమైన అనుభూతిని పొందాము. 2. వివాహ మండపం, సీతారాముల కళ్యాణ స్థలం. తర్వాత మనం వివాహ మండపంకి వెళ్ళాం. ఇది సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి. ఈ ప్రదేశం చారిత్రకంగా చాలా ముఖ్యమైనది. రామాయణంలో జరిగిన గొప్ప సంఘటనలలో ఇది ఒకటి. తర్వాత మనం ధనుష్ సాగర్ గేట్కి వెళ్ళాం. శ్రీరాముడు శివధనుస్సును విరిచిన తరువాత దీనికి సంబంధించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత మనం రాణి పోఖరి సరస్సును సందర్శించాము. ఇది ఒక పవిత్రమైన సరస్సు, భక్తులు ఎక్కువగా దర్శించడానికి వచ్చే ప్రదేశం. అక్కడి పరిసరాలు, మార్కెట్ ప్రాంతం కూడా చూసుకుంటూ సాయంత్రానికి మళ్ళీ హోటల్కు తిరిగి వచ్చాము. డే 2లో మనం ప్రయాణం మరియు దివ్య దర్శనం 2 అనుభవించాము. జనకపురిలో గడిపిన ప్రతి క్షణం చాలా ప్రత్యేకంగా అనిపించింది. రేపు ఇంకా అద్భుతమైన ప్రదేశాలను సందర్శించబోతున్నాం. కాబట్టి డే 3 కోసం వేచి ఉండండి. మన నేపాల్ యాత్రలో డే 3కి స్వాగతం. ఈ రోజు ఉదయం 6:30కి జనకపురిలో ఉన్న మా హోటల్ బృందావన్ నుండి బయలుదేరి కాఠ్మండు వైపు మా దీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ ప్రయాణం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. మార్గమంతా కొండల మధ్య వంకరల రహదారులు, పచ్చని అడవులు, చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ప్రకృతి అందాలు మనసును హాయిగా తాకాయి. కొన్ని చోట్ల జపాన్ సహకారంతో నిర్మించబడినట్లు చెప్పబడే అద్భుతమైన హిల్ రోడ్లు కూడా కనిపించాయి. ప్రతి మలుపు ఒక చిన్న థ్రిల్లా అనిపించింది. ఆ ఎత్తైన కొండల మధ్య రహదారుల్లో ఒక చిన్న తప్పిదం కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉండటంతో కొంచెం భయం కూడా కలిగింది. ఇది జపాన్ వాళ్ళు వేసిన రోడ్ అనమాట. చూడండి, ఇది జపాన్ వాళ్ళు ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. రోడ్డు 30-35 ఇయర్స్ అవుతుంది. రోడ్ చూడండి ఎలా ఉంది. ఒక్క దగ్గర కూడా దొరుకుతాగానే చూడండి. మార్గ మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేము ఒక ప్రత్యేకమైన ఆలయం, మిర్రర్ టెంపుల్ ను కూడా దర్శించాం. ఈ ఆలయం కాఠ్మండు మార్గంలో కొండల మధ్య ఉన్న ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటుంది. ఆలయం లోపల గోడలు మరియు పైకప్పు మొత్తం అద్దాలతో అలంకరించబడి ఉండటం దీని ప్రత్యేకత. మధ్యలో ఒక అందమైన హిల్ సైడ్ అడవిలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఆ తరువాత కూడా ప్రయాణం కొనసాగిస్తూ పచ్చని ప్రకృతి మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న ప్రశాంతమైన అడవి వాతావరణంలో లంచ్ చేసుకున్నాం. ఆ సహజమైన వాతావరణంలో తిన్న ఆహారం మరింత రుచిగా అనిపించింది. సాయంత్రం సుమారు 4:30కి కాఠ్మండుకి చేరుకున్నాం. అక్కడికి చేరుకున్న వెంటనే మేము ధోలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళాం. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని కేదార్నాథ్ లింగానికి శిరస్సు భాగంగా భావిస్తారు. పౌరాణికంగా కేదార్నాథ్ శివలింగం 2 భాగాలుగా విభజించబడిందని, దాని తల భాగం
ఇక్కడ ధోలేశ్వర్ మహాదేవ్గా వెలసిందని విశ్వసిస్తారు. అందుకే ఈ స్థలం సందర్శకులచే నిత్యం కిక్కిరిసిపోయి ఉండే పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. ధోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అంటే కేదార్నాథ్ లింగం బ్యాక్ సైడ్ ఇది మొదటి భాగం అనమాట. చూడండి, ఇది ధోలేశ్వర్ మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది ధోలేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో 108 లింగాలు ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ దర్శనం తరువాత మేము కాఠ్మండూలోని మా హోటల్ ట్రావెలింగ్ కు చేరుకుని అక్కడే విశ్రాంతి తీసుకున్నాం. ఇలా మా 3వ రోజు ప్రయాణం పూర్తయింది. మన నేపాల్ యాత్ర డే 4కి స్వాగతం. ఉదయం చాలా తొందరగా లేచి ఒకటి పవిత్రమైన పశుపతినాథ్ ఆలయంను దర్శించుకున్నాం. ఇది ప్రపంచ ప్రసిద్ధ శివక్షేత్రం. ఇక్కడ దర్శనం ఎంతో పుణ్యమని నమ్ముతారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో శాంతిని ఇచ్చింది. నేను కాఠ్మండూలో పశుపతినాథ్ దేవాలయం దర్శనం తర్వాత హోటల్కు తిరిగి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్లి కొన్ని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకున్నాం. 2. గుహ్యేశ్వరి మాత ఆలయం సతీదేవి శక్తి పీఠాల్లో ఒకటి. ఎంతో పవిత్రంగా భావిస్తారు. నేను ఇప్పుడు కాఠ్మండూలో ఉన్నాను. గుహేశ్వరి మాత అనమాట. గుహేశ్వరి మాత టెంపుల్. జయ మాత దేవులు గుహేశ్వరి మాత. 3. జలనారాయణ ఆలయం నీటిపై విశ్రమిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం. ఇది చాలా అరుదైన రూపం. ఇది జలనారాయణ టెంపుల్ అంటారు అనమాట. బుద్ధ నీలకంఠ స్లీపింగ్ విష్ణు కూడా అంటారు అనమాట. చూడండి, విష్ణుదేవుడు నీళ్ళలో పడుకున్నాడు. 4. స్వయంభూనాథ్ ఆలయం స్వయంగా ఉద్భవించిందని చెబుతారు. కాఠ్మండూ మొత్తం కనిపించే అద్భుతమైన ప్రదేశం. 5. రాధాకృష్ణ ఆలయం ప్రేమ మరియు భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలం. 6. గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన కథను గుర్తు చేసే ప్రదేశంగా భావిస్తారు. ఈ దర్శనాల తర్వాత మళ్ళీ ట్రావెల్ ఇన్ హోటల్ కు వచ్చి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాం. ఇదే మా డే 4 అనుభవం. డే 5 కోసం వేచి ఉండండి. మన నేపాల్ యాత్ర డే 5కి స్వాగతం. ఈ రోజు ఉదయం కాఠ్మండూలోని మా హోటల్ ట్రావెల్ ఇన్ నుండి బయలుదేరి అందమైన ప్రయాణంతో పోఖరా వైపు ప్రయాణం ప్రారంభించాము. మార్గమధ్యలో కొండల మధ్య నదులు ప్రవహిస్తున్న ఒక అందమైన ప్రదేశంలో ఆగి మేము లంచ్ చేసుకున్నాము. ఆ లంచ్ ను చాలా ఆనందంగా ఆస్వాదించి తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. మార్గమధ్యంలో ఎంతో పవిత్రమైన మనోకామన దేవి శక్తిపీఠం దర్శనానికి వెళ్ళాము. ముందుగా అక్కడికి చేరున్న తర్వాత కేబుల్ కార్ రైడ్ కోసం టికెట్లు తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడి మన వంతు వచ్చినప్పుడు కేబుల్ కారులో ఎక్కాలి. ఈ మనోకామన కేబుల్ కార్ నేరుగా పర్వత శిఖరంపై ఉన్న ఆలయం దగ్గరకు తీసుకెళ్తుంది.
ప్రయాణం సమయంలో కింద ప్రవహిస్తున్న నదులు, చుట్టూ ఉన్న పచ్చని కొండలు, లోయలు కలిసిన ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అది నిజంగా జీవితంలో ఒక్కసారి తప్పక అనుభవించాల్సిన ప్రయాణం. పైకి చేరుకున్న తర్వాత కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి మనోకామనా దేవి ఆలయం వద్దకు చేరుకుంటాము. అక్కడ భక్తిభావంతో అమ్మవారి దర్శనం చేసుకున్నాము. మనోకామనా దేవి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మనోకామన అంటే మనసులో ఉన్న కోరికలు నెరవేర్చే దేవి అని అర్థం. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని బలమైన నమ్మకం ఉంది. ఈ ఆలయం నేపాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తి పీఠాలలో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు. మనోకామనా దేవి టెంపుల్. మనోకామనా దేవి టెంపుల్ అనమాట నేపాల్లో. మనోకామనా దేవి టెంపుల్ మనోకామనా దేవి మాత శక్తిపీఠం అన్నమాట. 54 శక్తిపీఠాలలో శక్తిపీఠం అనమాట మనోకామనా దేవి. దర్శనం పూర్తయ్యాక అదే కేబుల్ కార్ ద్వారా మళ్ళీ కిందికి వచ్చాము. ఈ అనుభవం మా ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మరియు ఆధ్యాత్మికమైన భాగంగా మిగిలిపోయింది. దర్శనం పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి మేము పోఖరా నగరం చేరుకున్నాము. అక్కడ హోటల్ మురానోలో చెక్ ఇన్ అయ్యి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా డే 5 ముగిసింది. డే 6 కోసం వెయిట్ చేయండి. మన నేపాల్ యాత్ర డే 6కి స్వాగతం. ఈ రోజు ఉదయం పోఖరాలోని మా హోటల్ మురానోలో బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మొదటగా మేము బింద్యాబాసిని ఆలయంకి వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం చేసి చుట్టుపక్కల ఉన్న ఇతర ఆలయాలను కూడా దర్శించాము. అమ్మవారి ఆలయం, శివాలయం, హనుమాన్ ఆలయం, వినాయకుడు ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, శ్రీకృష్ణుడు ఆలయం, శ్రీరాముడు ఆలయం, ఇలా ఒకే ప్రదేశంలో అనేక దేవాలయాలు దర్శించుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవంగా అనిపించింది. వింధ్యవాసిని టెంపుల్ శివాలయం అనమాట. ఇది శివాలయం టెంపుల్ అనమాట. వింధ్యవాసిని టెంపుల్. ఆ తర్వాత మేము మహేంద్ర గుహలకు వెళ్ళాము. ఈ గుహలలో సహజంగా ఏర్పడిన రాళ్ల నిర్మాణాలు మరియు లోపల ఉండే చల్లని వాతావరణం ఎంతో ఆసక్తికరంగా ఉంది. మహేంద్ర కేవ్స్ అనమాట. ఎంట్రన్స్ అనమాట. ఇది మహేంద్ర కేవ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మహేంద్ర కేవ్స్. नेपाल के सबसे अच्छा जगह मुक्तिनाथ है। यहाँ से जाने का 8 घंटा लगेगा, आने का 8 घंटा। जो लोग नहीं जाएंगे वो लोग यही बात करने के लिए हम लोग मुक्तिनाथ से 2 सीधा 2 सरगम लेके आया। आप लोग तो वहाँ मुक्तिनाथ आएगा ना, वहाँ गए तो మహేంద్ర కేవ్స్ అనమాట. మహేంద్ర కేవ్స్. ఇదే మహేంద్ర కేవ్స్. మహేంద్ర కేవ్స్ అనమాట. చూడండి ఇదే కేవ్స్ మహేంద్ర కేవ్స్. లోపల గణేష్ టెంపుల్. కింద చిన్న గుండం చూడండి ఎలా ఉంది. ओके दूसरा से जाएगा। అక్కడి నుంచి తిరిగి హోటల్కి మధ్యాహ్నం భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. లంచ్ తర్వాత మేము గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్ళాము. ఇది గుహలో ఉన్న శివాలయం కావడంతో చాలా ప్రత్యేకంగా అనిపించింది. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. ఎంట్రన్స్ అనమాట. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట. చూడండి ఇది గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్. చూడండి ఎలా కిందికి ఎలా ఉన్నాయి చూడండి మెట్లు కిందికి మొత్తం. గుప్తేశ్వర్ అంటే గుప్తేశ్వర్ అనమాట. లోపలికి మొత్తం ఎవరు గుప్తేశ్వర్ మహారాజకి
గుప్తేశ్వర్ మహాదేవ్ అనమాట. చూడండి గుప్తేశ్వర్ మహాదేవ్ దేవ్స్ ఎలా ఉంటుంది, మెట్లు ఎలా ఉన్నాయి చూడండి, కిందికి మెట్టుకుంటాయి అనమాట. ఇది గుప్తేశ్వర్ మహాదేవ్ దాంట్లో వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి ఇది ఎలా ఉంటుంది చూడండి. తదుపరి మేము ఫేవా సరస్సుకు వెళ్లి బోటింగ్ చేశాము. ఆ తర్వాత పడవ ద్వారా సరస్సును దాటి వరాహిమాత ఆలయానికి చేరుకున్నాము. దేవాలయం అంటారు అనమాట. దేవాలయం పోగ్రాలో ఇక్కడ బోటింగ్ అనమాట. చూడండి ఇక్కడ బోట్ లో వెళ్ళి అక్కడ వారాయి అమ్మవారి దర్శనం చేయాలన్నమాట. తర్వాత సాయంత్రం సమయానికి హారతి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించాము. హారతి అనంతరం మేము హోటల్ మురానోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా డే 6 పూర్తయింది. మన నేపాల్ యాత్ర డే 7కి స్వాగతం. ఈ రోజు ఉదయం పోఖరాలోని మా హోటల్ మురానోలో బ్రేక్ఫాస్ట్ చేసి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఈ రోజు మా ప్రధాన గమ్యం ఎంతో పవిత్రమైన ముక్తినాథ్ ఆలయం. మేము పోఖరా నుంచి బయలుదేరి మార్గమధ్యంలో అందమైన ప్రదేశాలైన బేని, మార్ఫా, జోమ్సోమ్, ముస్తాన్ ప్రాంతాల విజిట్ చేస్తూ ప్రయాణించాము. బేని మార్కెట్ అంటే పోఖరా నుంచి ముక్తినాథ్ కి వెళ్లే మార్గంలో ఇది బేని స్టాప్ అనమాట. ఈ షాప్స్ ఇవన్నీ మార్కెట్ అనమాట. ఇది ఈ మార్గం మొత్తం కొండలు, నదులు, లోయలు ఇలా ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. చివర మేము ముక్తినాథ్ ఆలయం చేరుకున్నాము. మేము అక్కడికి చేరుకునేసరికి మంచు పడుతూ ఉండటం ఆ అనుభవాన్ని ఇంకా ప్రత్యేకంగా మార్చింది. ముక్తినాథ్ ఆలయం ప్రత్యేకత: ఇది హిందువులకు మరియు బౌద్ధులకు చాలా పవిత్రమైన క్షేత్రం. ముక్తినాథ్ అంటే మోక్షాన్ని ప్రసాదించే దేవుడు అని అర్థం. ఇక్కడ ఉన్న 108 జలధారలు, వాటర్ స్పౌట్స్ ఎంతో ప్రసిద్ధి. భక్తులు ఆ జలధారల కింద స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. నమో నారాయణ. ముక్తినాథ్ లో ఉన్నాను చూడండి. స్నోఫాల్ అనమాట. ముక్తినాథ్ లో మొత్తం ఇది మెయిన్ ద్వారం అనమాట. చూడండి ఇది మొత్తం స్నో. చూడండి ఎలా ఉంది స్నో. ఓం నమో నారాయణ.
నేను ముక్తినాథ్ లో ఉన్నాను. చూడండి, ముక్తినాథ్ టెంపుల్ అనమాట. ఇదే ముక్తేశ్వర మహారాజ్ ముక్తినాథ్ అంటే. చూడండి, స్నో పడుతూ ఉంది. చూడండి, ఇక మధ్యాహ్నం 1 గంట అవుతుంది. చూడండి ఎలా అవుతుంది. చూడండి సరౌండింగ్ ప్రైసెస్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. నమో నారాయణ. ముక్తినాథ్ టెంపుల్ అన్నమాట. చూడండి, స్నో పడుతా ఉంది మొత్తం. చూడండి, ఇక ముక్తినాథ్ టెంపుల్ ఇదే అనమాట. ఇది చూడండి, ఇగో మొత్తం మంచు అనమాట. ఇది స్నో పడుతా ఉంది, మొత్తం స్నో. దర్శనం పూర్తయ్యాక మేము మళ్ళీ అదే మార్గంలో తిరిగి ప్రయాణించి సాయంత్రానికి పోఖరాలోని మా హోటల్ మురానోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా డే 7 పూర్తయి. మన నేపాల్ యాత్రలో డే 8కి స్వాగతం. ఈ రోజు ఉదయం పోఖరాలోని మా హోటల్ మురానో నుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ముందుగా అందమైన ఫేవా లేక్ వద్దకు వెళ్లి బోటింగ్ చేస్తూ ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాము. పోఖరాలో ఉన్నాం అనమాట. చూడండి, ఇది దేవా లేక్ అనమాట. వారాయి టెంపుల్ కి వెళ్ళడానికి అనమాట. ఇది చూడండి ఎలా ఉంది. బోటింగ్ అనమాట. బోటింగ్ పోఖరాలో ఉన్నాం. ఇది దేవా లేక్ అనమాట. బోటింగ్ చేస్తా ఉన్నాం. దేవా లేక్. హ్యాపీ పోఖరా. హ్యాపీ జర్నీ. అక్కడ ఉన్న పవిత్రమైన వరాహి అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా బాగా భగవతి మందిర్ అనమాట. దేవా లేక్ లోపల ఉంటారు అనమాట. ఇదే చూడండి, వారాయి ఇదే అనమాట. చాలా బారాయి, చాలా బాగా. నేపాల్లోని ఫేవా లేక్ అందాలు, వరాహి అమ్మవారి దర్శనం మా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఈ అందమైన క్షణాలను అనుభవించే అవకాశం ఇచ్చిన సాయి కుమార్ టూర్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాత మళ్ళీ హోటల్కు వచ్చి భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకున్నాము. ఆ తరువాత హోటల్ మురానో నుండి చెక్అవుట్ చేసి మా ప్రయాణాన్ని లుంబిని వైపు ప్రారంభించాము. సాయంత్రం సుమారు 5:30 సమయంలో అక్కడికి చేరుకుని లిటిల్ బుద్ధ హోటల్లో చెక్-ఇన్ చేసి ఆ రాత్రి అక్కడే బస చేశాము. ఇలా మా డే 8 ఎంతో ఆనందంగా పూర్తయింది. మన నేపాల్ యాత్రలో డే 9కి స్వాగతం. ఈ రోజు ఉదయం లుంబినిలోని లిటిల్ బుద్ధ హోటల్లో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేసి అనంతరం మేము ప్రపంచ ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలం లుంబినిలోని మాయాదేవి ఆలయం వైపు ప్రయాణించాము. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నాం అనమాట. లుంబిని అంటే చూడండి, బుద్ధుని జన్మస్థానం అనమాట. ఇక్కడ నుండి ఇదే కమాన్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మాయాదేవి టెంపుల్, బుద్ధుని జన్మస్థానం ప్లేస్ అనమాట. ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడు జన్మించిన పవిత్ర స్థలం. మాయాదేవి గారు బుద్ధుని తల్లి. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక శాంతిని, పవిత్రతను మనసుకు నింపుతుంది. ఆలయం సమీపంలో ఒక చిన్న అందమైన సరస్సు కూడా ఉంది. ఆ సరస్సు ప్రశాంతమైన వాతావరణంతో, చుట్టూ ఉన్న పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ గడిపిన క్షణాలు నిజంగా మనసుకు హాయినిచ్చాయి. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నాను అన్నమాట. అంటే లుంబినిలో బుద్ధుడి జన్మస్థానం అన్నమాట. ఇదే టెంపుల్ అన్నమాట. మాయాదేవి టెంపుల్ అంటారు. బుద్ధుడి జన్మస్థానం ఇదే అన్నమాట. చూడండి, ఇది సరౌండింగ్ ప్లేసెస్.
కోనేరు కూడా ఉందన్నమాట. నేను ఇప్పుడు లుంబినిలో ఉన్నానమాట. మాయాదేవి అంటే బుద్ధుడి జన్మస్థానం. బుద్ధుడు ఇక్కడే జన్మించాడనమాట. ఇక్కడి నుంచి బుద్ధ మతం మొదలైంది. ధ్యానం చేస్తా ఉన్నారనమాట. తర్వాత మేము హోటల్కి తిరిగి వచ్చి లంచ్ చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము. మా తదుపరి గమ్యమైన రాక్సాల్ వైపు ప్రయాణం ప్రారంభించాము. సాయంత్రానికి రాక్సాల్ చేరుకొని జై శ్రీరామ్. ఈరోజు మా నేపాల్ ట్రిప్లో భాగంగా ఈరోజు 9వ రోజు అనమాట. మేము లుంబిని నుంచి రక్సోల్ వచ్చామన్నమాట. ఈ రక్సోల్లో హోటల్ ఆర్ఎస్ అనమాట. అక్కడి హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ రోజు రాత్రి అక్కడే బస చేశాము. ఇలా మా డే 9 పూర్తి అయింది. మన నేపాల్ యాత్రలో డే 10కి స్వాగతం. ఇదే మన నేపాల్ టూర్ కి చివరి రోజు. ఈ రోజు ఉదయం కొంచెం ఎమోషన్, కొంచెం సంతోషం కలిసిన ఫీలింగ్ తో మా రోజు ప్రారంభమైంది. రక్సౌల్లోని హోటల్ ఆర్ఎస్ లో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి జై శ్రీరామ్. మా ఈరోజు నేపాల్ యాత్ర సందర్భంగా ఈరోజు 10th డే అనమాట. మేము రక్సోల్ నుంచి ఆర్ఎస్ హోటల్ అనమాట. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి బయలుదేరుతాం అనమాట. ఇక్కడ నుంచి హోటల్ చెక్అవుట్ పూర్తి చేసుకున్నాం. అక్కడి నుండి మా ప్రయాణం రక్సౌల్ నుండి దర్భంగా ఎయిర్పోర్ట్ వైపు ప్రారంభమైంది. మార్గమధ్యంలో ఈ మొత్తం టూర్ ఎలా అనిపించింది అని మా ట్రావెలర్స్ ను అడిగి వారి అమూల్యమైన ఫీడ్బ్యాక్ మీ కోసం రికార్డ్ చేశాము. సాయి కుమార్ ట్రావెల్ సురేష్ గారు ట్రావెలింగ్ బాగుంది. సాయి కుమార్ టూర్స్ సురేష్ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. చాలా బాగా అరేంజ్ చేశారు. మరి చాలా బాగుంటాయి. నాకు హోటల్స్ కూడా చాలా మంచిగా స్టాఫ్ హోటల్స్ తీసుకున్నారు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కాలేదు. బాగుంది. చాలా బాగుంది. అంతా బాగానే ఉంది. అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటూ భోజనాలు సంథింగ్ ఏమైనా అంత దగ్గర ఉండి అన్ని హోటల్స్ ఎలా హోటల్స్ బాగున్నాయి. ఒకటి మాకు నచ్చింది ఏంటంటే మీరు వెంబడుండి చూపించింది, వెంబడుండి అన్ని పర్ఫెక్ట్ గా వాటి గురించి స్టోరీ చెప్పడము ఏంది ఇక్కడ అని. అది చాలా బాగుంది. ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. బాగున్నాయి కదా. మీ టూర్ బాగుంది, చాలా బాగుంది. లగ్జరీ రూమ్స్ చాలా బాగున్నాయి. చాలా మంచిగా కేర్ తీసుకున్నారు అందరినీ. ఫుడ్ కూడా బాగుంది. మేము చెప్పినట్టుగా ఎలా చెప్తే అలా టిఫిన్స్, లంచ్ అరేంజ్ చేస్తున్నారు. టిఫిన్స్ బాగుంది, భోజనం బాగుంది, డబ్బీ బాగుంది, రూములు బాగున్నాయి, గుళ్ళు గోపురాలు బాగున్నాయి. అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చూపిస్తున్నారు. బాగా నచ్చింది. అన్ని బాగున్నాయండి. చూసేది మంచిగా హోటల్ చాలా బాగుంది. హోటల్ గారు మంచి మెయింటెనెన్స్ చాలా బాగా మెయింటెనెన్స్. మళ్ళీ ఒకసారి రావాలని కూడా ఫుడ్, హోటల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. బాగా అనిపించింది మాకు. విశేషాలు అంటే ఎన్నో స్థలాలు చూసాము. కాఠ్మండు, పశుపతినాథ్, ముక్తినాథ్, ఇప్పుడు లాస్ట్ లుంబిని, చాలా ప్రదేశాలు మేము చూపించడం జరిగింది. అన్ని ప్లేస్ లో కూడా మంచి హోటల్లో, మంచి స్టార్ హోటల్లో ఉన్నాము. మంచి సౌకర్యాలు మాకు కలిగించారు. మరి మంచి ఫుడ్ గానీ, మంచి చాయ్ గానీ, టిఫిన్ గానీ అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ప్రతి నెల పోతున్నట్టు కాబట్టి నేను మళ్ళీ శ్రీలంక కూడా పోదాని అనుకుంటున్నా. అన్ని ముక్తినాథ్ అన్ని దర్శనం మాత్రం అందరికి మంచిగా అయినాయి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం 9 days. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అవుతున్నాము.
యాక్సెస్ సురేష్ గారు. అలా ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే మేము దర్భంగా ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. అక్కడి నుండి హైదరాబాద్ కు విమానం ఎక్కే సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించిన ఆనందం, సంతృప్తి, ఇది కేవలం ఒక టూర్ కాదు, ఒక కుటుంబంగా కలిసి చేసిన అందమైన ప్రయాణం అన్న భావనను మళ్లీ గుర్తు చేసింది. చివరగా ఎంతో ఆనందంతో, గర్వంతో చెప్పగలం, మన నేపాల్ యాత్ర విజయవంతంగా పూర్తయింది. మేము సురక్షితంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. ఇలా మా డేపదితో పాటు మన నేపాల్ టూర్ కూడా ముగిసింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.